హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ప్రతి ఒక్కరికి పళ్ళు అనేవి చాలా ముఖ్యమైనవి. వాటిని రక్షించుకోవడం మన బాధ్యత. డెంటిస్ట్ డాక్టర్ రామ్మోహన్ గారిని అడిగి పళ్ళ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే, నేను డాక్టర్ రామ్మోహన్ అండి, ఎండిఎస్ ఇన్ ఎండోడాంటిక్స్, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ని. పళ్ళు తీపులు పుట్టడానికి గల కారణాలు ఏంటి సార్? పళ్ళకు తీపులు పుట్టడం అంటే పళ్ళు యాక్చువల్గా పళ్ళకి 3 లేయర్స్ ఉంటాయి: ఎనామిల్, డెంటిన్, పల్ప్ అనేసి. ఎప్పుడైతే ఈ పైన ఎనామిల్ అనేది పోతుందో అప్పుడు మనకి పళ్ళు తీపి పుట్టడం అనేది జరుగుతుంది. ఈ ఎనామిల్ అనేది ఎప్పుడు పోతుంది అంటే ఇప్పుడు ఫిజికల్ రీజన్స్ ఉండొచ్చు, కెమికల్ రీజన్స్ ఉండొచ్చు. ఫిజికల్గా ఏంటి అంటే రాపిడి, పై పళ్ళు కింది పళ్ళు బాగా రాసుకొని అరిగిపోవడం బై ఏజ్. డైలీ వాడుతూ ఉంటాం కదా నమలడం, దానికి అది. సెకండ్ వచ్చేసి నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు, కొంతమందికి అలవాటు ఉంటుంది పళ్ళు కొరికేది. అట్లా బాగా పళ్ళు కొరికారనుకోండి నిద్రలో, అప్పుడు ఏమవుతుంది, పై పళ్ళు కింది పళ్ళు రాపిడికి ఎనామిల్ అనేది అరిగిపోతుంది మొత్తం. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ లోపల డెంటిన్ అనేది పల్పుకి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకని మనకి ఏది చల్లది తాగినా, చల్లగాలి, చల్ల నీళ్ళు తాగినా, కూల్ డ్రింక్ ఏదైనా వేడిది టీ తాగినా పళ్ళు తీపులు పుట్టడం అనేది జరుగుతుంది. సెకండ్ ఏంటి అంటే పళ్ళు కొందరు బాగా దోమేస్తారు గట్టిగా, అరగంట సేపు అట్లా, పావు గంట, అరగంట, 20 నిమిషాలు తోమేస్తూ ఉంటారు బ్రష్తో, తెల్లగా అయిపోవాలి పళ్ళు అనేసి. అప్పుడు కూడా ఈ ఎనామిల్ అనేది అరిగిపోతుంది. సెకండ్ ఇంకోటి ఏంటి అంటే పుప్పి పళ్ళు వచ్చినప్పుడు కూడా ఎనామిల్ పోతుంది. అప్పుడు కూడా పళ్ళు తీపి పుట్టడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఎనామిల్ పైన పొర పోతుందో ప్రొటెక్షన్ పోతుంది పన్నుకి, అప్పుడు మనకి తీపి పుట్టడం అనేది జరుగుతుంది. ఏ సందర్భాల్లో పళ్ళు తీపులు అనేవి ఎక్కువగా ఉంటాయి? పళ్ళు తీపులు చెప్పాను కదా ఇందాక. ఈ ఎనామిల్ అనేది ఫిజికల్ రీజన్స్ ఏంటి అంటే నిద్రలో పళ్ళు కొరకడం, నైట్ గ్రైండింగ్ అంటాము. నైట్ గ్రైండింగ్, ఇప్పుడు కొందరికి కోపం రాగానే పళ్ళుకి ఇట్లా బిగబడతారు, కొందరు బ్రక్సిజం అంటాం అట్లా, వాళ్ళకి. ప్లస్ ఇంకోటి, కొందరు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ తాగితే ఏంటంటే కార్బోనేటెడ్ వాటర్, అది యాసిడ్ వాటర్ అనమాట. దానివల్ల కూడా ఎనామిల్ అనేది కరిగిపోతుంది. ఎక్కువ కూల్ డ్రింక్స్, ఎక్కువ లెమన్ జ్యూస్, ఎక్కువ పుల్లటివి తినే వాళ్ళకి కెమికల్ వల్ల ఎనామిల్ అనేది అరిగిపోతుంది అనమాట. అట్లాంటి వాళ్ళకి పళ్ళ తీపులు అనేవి ఎక్కువ ఉంటాయి. బాగా తోమే వాళ్ళకి గట్టిగా బ్రష్లు అరగంట సేపు అట్లా బ్రష్ నోట్లో పెట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇల్లంతా, అట్లా తోముతూనే ఉంటారు. వాళ్ళకి ఎక్కువ ఇది ఎనామిల్ అనేది తొందరగా అరిగిపోతుంది, వాళ్ళకి తొందరగా అరిగిపోయి తొందరగా తీపి పుట్టడం అనేది జరుగుతుంది. పళ్ళు తీపులు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పళ్ళ తీపులు రాకుండా అంటే బ్రష్ అనేది ఎక్కువసేపు చేయకూడదు. మామూలుగా 2-3 మినిట్స్ కంటే ఎక్కువ బ్రష్ చేయకూడదు ఎవరైనా సరే. బ్రషింగ్ వల్ల నాకు స్మెల్ పోవాలనేసి అరగంట సేపు 20 నిమిషాలు తోమకూడదు. సెకండ్ ఏంటి అంటే బ్రష్ అనేది ఎవ్రీ 2 మంత్స్ చేంజ్ చేసేయాలి. అది హార్డ్ అయిపోయి, బ్రిజిల్స్ హార్డ్ అయిపోయినా కూడా కొందరు 6 నెలల వరకు అట్టే బ్రష్ వాడతారు, మొత్తం బ్రిజిల్స్ అన్నీ అరిగిపోయేదాకా అదే వాడతారు, చీపురు అయిపోయినట్టు. అట్లా కాకుండా 2 మంత్స్కి చేంజ్ చేసేయాలి. నెక్స్ట్ అనేది కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగకూడదు. కూల్ డ్రింక్స్ తాగినా కూడా స్ట్రా వాడాలి. స్ట్రా వాడి తాగితే ఏంటంటే డైరెక్ట్ గొంతులోకి వెళ్ళేటట్టు, నోట్లో ఎక్కువసేపు పెట్టుకోకుండా కూల్ డ్రింక్ని కానీ, లెమన్ జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ ఇట్లా పుల్లటివి తాగినప్పుడు స్ట్రా వాడితే కొంచెం డ్యామేజ్ అనేది తక్కువగా జరుగుతుంది ఎనామిల్కి. అట్లా చిగుర్లు వాపులు అనేవి ఎందుకు వస్తుంటాయి సార్? చిగుళ్ళ వాపులు అనేవి గార వల్ల. ఇప్పుడు కొందరు అసలు టీత్ క్లీనింగే చేయించుకోరు, బ్రషింగ్తో క్లీన్ అయిపోతుంది కదా అని వదిలేస్తారు టీత్. అట్లా కాకుండా మనకి గార పట్టినప్పుడు ఏంటంటే చిగుళ్ళు అనేవి వాపులు వస్తుంటాయి, బ్లడ్ కూడా గారుతుంటుంది చిగురు నుంచి. ఇప్పుడు ఇది చూసారనుకోండి, యాప్సెస్ అంటాం. వాపు అంటే మన మెడికల్ టర్మినాలజీలో యాప్సెస్ అంటాం. యాప్సెస్ ఎప్పుడు రావచ్చు అంటే ఇట్లా గార వల్ల. ఇప్పుడు చిగుర్ల దగ్గర ఇట్లా గార పట్టుకొని ఉంటుంది. ఈ గార పట్టుకొని ఉన్నప్పుడు అది క్లీన్ చేయకపోతే చిగుళ్ళు వాపు రెడ్గా అయిపోతాయి. మామూలుగా చిగుళ్ళ కలర్ వచ్చేసి పింక్ కలర్లో ఉండాలి. ఇప్పుడు గార పట్టినప్పుడు క్లీన్ చేయకపోతే ఏమవుతాయి అంటే ఇట్లా రెడ్ కలర్ కూడా వచ్చేస్తుంది చిగురు. రెడ్ కలర్ వచ్చేసి బ్లడ్ గారడము, వాపు రావడము ఇదంతా జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మనం పళ్ళంతా గార క్లీన్ చేయించుకోవాలి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ 6 మంత్స్ కంపల్సరీ క్లీనింగ్ చేయించుకోవాలి. మనం ఎంత మంచిగా బ్రష్ చేసుకున్నా సరే ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు గెట్ ద టీత్ క్లీన్డ్ అనమాట. అప్పుడు ఈ వాపులు అనేవి రావు మనకి. సెకండ్ ఏంటి అంటే పళ్ళల్లో ఏమైనా గుచ్చుకున్నప్పుడు, తినేటప్పుడు, ఆహారంలో ఏమైనా తినేటప్పుడు ఏమైనా గుచ్చుకుందనుకోండి, అప్పుడు కూడా వాపు రావచ్చు.
థర్డ్ ఏంటి అంటే పళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, పళ్ళ ఇన్ఫెక్షన్ అనేది బోన్ ద్వారా చిగురు వరకు లోపల నుంచి బయటకు వస్తుంది అనమాట ఇన్ఫెక్షన్ అనేది. అప్పుడు కూడా మనకి చిగుళ్ళ వాపులు అనేవి రావచ్చు. పళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల కూడా చిగుళ్ళ వాపు అనేది రావచ్చు. ప్లస్ ఇంకోటి మన ప్రెగ్నెన్సీలో కూడా హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటాం. జింజివైటిస్ అంటే అప్పుడు హార్మోన్ చేంజెస్ వల్ల కూడా చిగుళ్ళు అనేవి వాపు రావడము, బ్లీడింగ్ రావడము అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు పళ్ళకి సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.